రెడీగా ఉన్నారు వాటర్మెలన్ తో. ఏం చేస్తున్నారండి? ఫ్లవర్ చేస్తున్నాను, రోజ్ ఫ్లవర్. సో ముందుగా రౌండ్ షేప్ వేసుకోవాలండి. సో ఇక్కడ కొంచెం సైడ్ లోంచి తీసేస్తున్నాను ఇది. ఓకే. సైడ్ పెటల్స్ వేసేస్తున్నాను. సో ఇక్కడ మనం పెటల్ వేసుకున్న తర్వాత సైడ్ లీవ్స్ వేస్తే మనకు కొంచెం ఇక్కడ డెలికేట్గా ఉంటుంది, పల్చగా వస్తాయి అన్నమాట. సో అందుకోసం ముందుగా మనం ఇలా ఆకులు వేసుకున్న తర్వాత సో మధ్యలో ఫ్లవర్ వేసేసుకుంటే సో అది పెద్దగా డ్యామేజ్ కాకుండా ఉంటుంది గ్రోడ్తో. సో ఇక్కడ ఇలా పెటల్ మార్కింగ్ అండి. ఓకే, నెక్స్ట్ ఇలా ఫీల్ చేసేసాలి ఒక పల్చట్ లేయర్. నెక్స్ట్ వీటి మధ్యలో వస్తుంది. సో ఇలా మధ్యలో గ్యాప్స్ లో చేయాలి. అవునండి, రెండింటి మధ్యలో రావాలి పెటల్స్. అంటే మామూలుగా మనం బీట్రూట్ పైన రోజ్ ఫ్లవర్ చూపించాం కదా, సేమ్ అదే మెథడ్ ఇక్కడ. కాకపోతే బీట్రూట్ మనకు కొంచెం హార్డ్ గా ఉంటుంది కాబట్టి ఇది తీసుకోవడం ఈజీగా ఉంటుంది. ఈజీ. వాటర్మెలన్ చాలా డెలికేట్ గా ఉంటుంది కాబట్టి ఇది కొంచెం కేర్ఫుల్ గా చేసుకోవాలి. రాజుగారు ఇంకా చేయకండి, నాకు టెన్షన్ వస్తుంది. ఏం కాదండి, ఏం కాదు రాజుగారికి. అది మేము నేర్చుకున్నప్పుడు మాకు ఈ స్టేజ్ కి వచ్చాక కూడా ఒక 4-5 పెటల్స్ లేయర్స్ గా తీయాలని చెప్పేసి మాకు అలా పెట్టేవారు కండిషన్స్. అవును, లేకపోతే మరి ఇంత పర్ఫెక్ట్ గా ఎలా వస్తుంది? అంటే కొంచెం నేచురల్ గా చూపించండి, లోపల వరకు అలా ముడుచుకుంటే ఆ పెటల్స్ కూడా లోపల ఎలా ఉంటాయి అది కూడా చూపించడం. కార్వింగ్ ఏం లేదు, నథింగ్ బట్ రిప్రజెంటింగ్ ద సేమ్ థింగ్. అంటే మన ఫ్లవర్ ఎలా ఉంటుందో దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా రిప్రజెంట్ చేయగలటమే కదా. వెరీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. వెల్కమ్.